మనం ఎంతటి కోటీశ్వరులమైనా ధనవంతులమైనా బతుకున్నప్పుడు బంగారాలు డబ్బు ఎంత దానం ధర్మాలు చేసినా, బతుకున్న వారికి ఎన్ని దాన ధర్మాలు చేసినా మన పితృదేవతలకు మాత్రం తప్పకుండా తర్పణాలు విడవాలి. సాధారణంగా పితృదేవతలు చనిపోయిన తిథి నాడు మహాలయాలు పెడుతూ ఉంటాం. ఏ కారణం చేతనైనా తిథులు తెలియకపోతే మహాలయ అమావాస్య నాడు తప్పకుండా పెట్టుకోవచ్చు. అందుకే దీన్ని సర్వపితృ అమావాస్య అని పిలుస్తారు. తిథులతో సంబంధం లేకుండా పితృకార్యాలు చేసేదే కాబట్టి దీన్ని మహాలయం అని పేరు పెట్టారు. క్రిందటి సంవత్సరం చనిపోయిన వారికి చేత భరణి తిథి రోజున గాని, భరణి పంచమి తిథి రోజున గాని మహాలయాలు పెట్టవచ్చు. అంటే మహాలయ పక్షాలు మొదలైన 4వ రోజు గాని లేదా 5వ రోజు గాని ఈ పితృకార్యం చేయాలి. భార్య మరణించిన వారు అవిధవ నవమి అనగా 9వ రోజు మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలుచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి పసుపు కుంకుమ గాజులు పువ్వులు చీర రవిక గుడ్డ ఇచ్చి సత్కరించి పంపించాలి. ఇక చిన్నపిల్లలు చనిపోతే వారికి 12వ రోజున మహాలయం పెట్టాలి. చిన్నపిల్లలంటే ఉపనయనం వయస్సు అంటే 10 సంవత్సరాలు దాటిన వారు ఉంటారు కదా, వారికి ఒకవేళ 10 సంవత్సరాల వయసు లోపే ఉపనయనం జరిగి ఉంటే ఆ పిల్లవాళ్ళు మరణించిన తిథి నాడే మహాలయం పెట్టాలి. ఇక ప్రమాదాల్లో కానీ ఉరిశిక్షల వల్ల కానీ ఆత్మహత్య చేసుకుని కానీ మరణించిన వారికి ఘట చతుర్థి లేక గాయాల చతుర్థి అంటారు కదా, అనగా అమావాస్య ముందు రోజు పెట్టాలి మహాలయం. మహాలయం పెట్టే కర్త శుచిగా స్నానం చేసి పవిత్రమైన దర్భను ఉంగరంగా చేసుకుని శ్రద్ధగా భక్తిగా మంత్రపూర్వకంగా 5 బ్రాహ్మణ భక్తులతో ఈ పితృకార్యాన్ని నిర్వహించాలి. బతుకున్నప్పుడు పితృతర్పణాలు ఇవ్వకపోతే ఏం జరుగుతుందో అనే దాని గురించి ఫుల్ వీడియో చేసి మన ఛానల్ పేరు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. తప్పకుండా వీడియోని చివరి దాకా చూడండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.